ఇరాన్ అమెరికా యుద్ధం మధ్య చమురు అలాగే గ్యాస్ సంబంధించిన సరఫరా అంతా నిలిచిపోవడంతో ఇప్పుడు హైదరాబాద్లో గ్యాస్ కొరత అనేది బాగా తీవ్రమైపోయింది. ఇప్పటికే బెంగళూరు, ముంబై వంటి మహానగరాల్లో కొన్ని హోటల్స్ని కూడా మూసేశారు. కమర్షియల్ గ్యాస్ అనేది ఎగుమతి దిగుమతి అనేది ఆగిపోవడంతో ఏం చేయని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆ సెగ మనకు హైదరాబాద్కి కూడా తగిలింది. సో మనం ఇప్పుడు హైదరాబాద్లోని కొన్ని ఏరియాస్లో ఉన్న హోటల్స్కి గ్రౌండ్ రిపోర్ట్ కని వచ్చాము. సో ఇక్కడ ఒక హోటల్ ఉంది. సో ఏంటి పరిస్థితి, వీళ్ళ గ్యాస్ అసలు దొరుకుతుందా లేదా? ఇప్పుడు ఆల్రెడీ గ్యాస్ స్టాక్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీల్స్ పై కానీ టిఫిన్స్ పై కానీ రేట్ అనేది ఎక్కువ పెంచేస్తున్నారు అనమాట. సో గ్యాస్ అంత ఇబ్బందిలో ఉన్నా కూడా ఆల్రెడీ కొన్ని హోటల్స్లో స్టాక్ ఉన్నందున వాళ్ళు మీల్స్ పెట్టడం కానీ టిఫిన్స్ పెట్టడం కానీ దాని మీద అనేది రేట్ కూడా పెంచేస్తున్నారు. సో ఏంటి పరిస్థితి, సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం ఒక హోటల్ దగ్గర అయితే ఉన్నాము. సో ఒకసారి తెలుసుకుందాం వాళ్ళ మాటలో. సార్ చెప్పండి, గ్యాస్ ఇష్యూ ఎట్లా ఉంది, ఎట్లా నడుస్తుంది, మీరు దాన్ని ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఏంటి పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అయితే గతంలో 2 బండ్లు వాడుతున్నాము ప్రస్తుతానికి. గ్యాస్ ఇప్పుడు 2 ఆటోలు వెళ్ళి వాళ్ళు అడిగితే 950కి ఇచ్చే బండ 2000 చెప్పారు. డబల్ రేట్లు చెప్పారు. మరి ఇక వ్యాపారాలు దరిదాపుగా మూసేసుకోవాల్సిన పరిస్థితులే. అలాగని మరి బ్లాక్లో తీసుకొని మనం ఇచ్చే ఐటమ్స్ రేటు పెంచితే కస్టమర్లు సాటిస్ఫై అవ్వరు, మళ్ళీ వాళ్ళల్లో ప్రాబ్లం అయిపోద్ది, వ్యాపారాలు పడిపోతాయి. మరి ఎలా సార్ దీన్ని ఎట్లా ఎట్లా చూస్తామంటే ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకొని సరైనటువంటి సహాయం అందించాలి తప్ప ఇది మేము ఎక్కువ రేట్లు కొని ప్రజల మీద భారం అయితే అది మంచి పద్ధతులు కావు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమే. కొంత ఏంటంటే దళారుల చేతులు కొంత ఆగిపోతుంది అనేది వాస్తవం. దళారుల దగ్గరే కొంత ఆగిపోతుంది జరుగుతుంది. -0.25 అయితే వీళ్ళు చూపిస్తుంది 55 ఫైన్ చూపిస్తారు. కాబట్టి దానిని ప్రభుత్వం సరైనటువంటి రీతిలో మానవ దృక్పథంతో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకొని త్వరగా డిలే చేయకుండా త్వరగా ఉండాలి. మరి పరిస్థితులు ఇది జీవనాధారం సంబంధించింది, ఆహార పదార్థాల ఫుడ్ ఐటమ్ కాబట్టి తప్పనిసరిగా తప్పదు. ఇంట్లో చేసుకోవాలన్నా హోటల్లో తీసుకొని తినాలి, యాడ్ తీసుకొని తినాలిగా, మరి తింటేనే. కాబట్టి ఆహార పదార్థాలకి తప్పదు. త్వరగా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని దీని మీద సరైనటువంటి హెల్పింగ్ ఇస్తే ప్రజలకి అది క్షేమంగా ఉంటుంది. ఆ విషయంలో ఇప్పుడు మీరు ఈ హోటల్ ఎన్ని సార్ రన్ చేసి మీరు తీసుకొని ఒక 4 నెలల నుంచి నడుపుతున్నారు. సో ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడైనా ఇట్లాంటి ప్రాబ్లం ఏమైనా వచ్చింది? ఇప్పుడు దాకా రాలేదు, ఇదే ఫస్ట్ టైం. లాక్డౌన్ టైంలోనే ఏదో బంద్ చేయడం తప్పితే ఇప్పటివరకు అయితే ఇట్లాంటి ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు మీరు బ్లాక్లో తీసుకొని ఆ డబుల్ రేటుకు తీసుకొని ఇక్కడ మీల్స్ టిఫిన్కి సంబంధించి రేట్లు పెంచితే అసలు ఏంటి పరిస్థితి? ఆ జనాలు వస్తారా? మీ కస్టమర్స్, రెగ్యులర్ కస్టమర్స్ రారు. ఎట్లా వస్తారు? రాలేరు. మరి ఇప్పుడు మీరు దీని మీదే ఆధారపడి ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఒకవేళ ఇంకా రాబోయే రోజుల్లో అక్కడ యుద్ధాల ప్రభావంతో అది ఎగుమతి దిగుమతి ఆగిపోతుంది కాబట్టి అసలు మొత్తానికే గ్యాస్ ఆగిపోయే పరిస్థితి వస్తుందని కూడా చెప్తున్నారు. ఒకవేళ అదే జరిగితే మీరు హోటల్ మూసుకోవడానికి సిద్ధమా? ఇంక చేయగలిగింది ఏమి లేదు. ప్రభుత్వం సహాయం చేస్తే నడిపిస్తాం, లేకపోతే మూసేసిపోతాం. అంతకు మించి మార్గాలు ఏమున్నాయి? మరి హోటల్ మేనేజ్మెంట్, మన తెలంగాణకు సంబంధించిన హోటల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఒకటి ఉంటుంది కదా, సో వాళ్ళు కూడా ప్రభుత్వానికి ఏదో లెటర్ కూడా పెట్టారని చెప్పారు. తెలిసిందా మీకు? పెట్టారు అంటున్నారు, మాకు కూడా ఉంది. అది మెంబర్షిప్ లింక్ ఉన్నాయి. మరి ఇక దాన్ని ఏ రీతిగా నడిపిస్తారనేది నాయకులు, ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది. మేము కూడా వాళ్ళకి సహకరిస్తున్నాం, ఆశిస్తున్నాం. త్వరగా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని డిలే చేయకుండా త్వరగా ఒక నిర్ణయం తీసుకొని త్వరగా దాన్ని సాల్వ్ చేయాలని ఆశిస్తున్నాం. ఇప్పుడు మీ దగ్గర అయితే ఉన్నదాంతో మీరు రన్ చేస్తున్నారు, గ్యాస్ ఒకటి ఉంది, ఇంకా అది 2 రోజుల్లో అయిపోతుంది, రేపు అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు బ్లాక్ లో కూడా ఇవ్వడం లేదని కూడా చెప్తున్నారు. లేదు, బ్లాక్ లో కూడా దొరకదు. బ్లాక్ లో తర్వాత అయిపోతే 2 days తర్వాత క్లోజ్ చేసుకోవడం, ఇంకేం లేదు. అదే సార్, మీరు దీని మీదే ఆధారపడి ఉన్నారు కదా, మీతో పాటు వర్కర్స్ చూసుకోవచ్చు, వాళ్ళు కూడా ఆధారపడి ఉంటారు కాబట్టి ఏంటి పరిస్థితి మొత్తం? వాళ్ళు కూడా అదే పాపం. మరి ఎట్లా సార్, మాకు జీవనం పోతుంది కదా అంటున్నారు. మరి వాళ్ళు కూడా ఇది చేసుకొని బతకటమే కాబట్టి వ్యాపారం, కస్టమర్లు, వర్కర్స్ అంతా మిళితమై ఉంటుంది కాబట్టి చైన్ టైప్ కాబట్టి ఇది చైన్ సిస్టమ్ కదా. కారణం చేత అందరికీ జీవనాధారం పడిపోతుంది పాపం. వాళ్ళు ఇక్కడ పని చేసుకునే వాళ్ళు కాబట్టి పరిస్థితులు చాలా. ప్రభుత్వానికి మీరు చెప్పేది ఏంటి? మీరు ఏ రిక్వెస్ట్ కావచ్చు, మీ డిమాండ్ కావచ్చు, అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? ఒక చిరు వ్యాపారిగా సో మీరు దీని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి మీరు చేసే డిమాండ్స్ ఏంటి?
ప్రభుత్వం చిన్న చిన్న వ్యాపారులకు కూడా దృష్టి ఉంచాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేకపోతే పెద్ద పెద్దోళ్ళనే కాదు కానీ చిన్న చిన్న అందరూ ఇక్కడ ఆధారపడి బతికే వాళ్ళు ఉంటారు. చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి, పెద్ద పెద్ద వ్యాపారాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాన్ని ఆశించేది ఏంటంటే ఖచ్చితంగా చిన్న చితక అందరిని చూడాలి. చిన్న చితక అందరినీ కాస్త చూసి జాగ్రత్తగా మరి సేవ్ చేయాలని చేస్తారని ఆశిస్తున్నాం. మరి వాళ్ళు ఎంత మట్టికి స్పందిస్తారనేది దైవ నిర్ణయం. ఇక్కడ హోటల్ సిబ్బంది మనతో ఉన్నారు, ఒకసారి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఎంత ఇబ్బంది అవుతుంది, ఏంటి పరిస్థితి ఏంటని ఒకసారి చెప్పండి. గ్యాస్ పెరిగిన దానివల్ల చాలా ఇబ్బంది అవుతుందండి. మాకు రెగ్యులర్ కస్టమర్లకు కూడా ఇప్పుడు మేము రేట్ పెంచాల్సిన పరిస్థితి. ఇంతకుముందు యాక్చువల్గా మాకు 2300కి అట్లా గ్యాస్ అప్లై చేసేవాళ్ళు, ఈరోజు 3500, 4000 కూడా, ఈరోజు 4000 కూడా చెప్పారు. అయినా మేము కస్టమర్ల కోసం కష్టాలు పడి గ్యాస్లో అన్నీ వేసుకుని ఆయిల్ ప్యాకెట్ ఆటోమేటిక్ 17-20 రూపాయలు పెరిగింది. ఒక ఆయిల్ ప్యాకెట్ 20 రూపాయలు పెరిగిందంటే హోటల్ నడిపారంటే 30 లీటర్లు కావాల్సి వస్తుంది. ఇటు యావరేజ్గా మొత్తంగా చూసుకుంటే రేటు పెంచాల్సిన పరిస్థితి. కాబట్టి రేట్లు పెంచుకొని మా కష్టాలు మా ప్రాబ్లమ్స్ అట్లా. ఇప్పుడు ఇంతకుముందు మీల్స్ ఎంత ఉండండి రేట్, ఇప్పుడు 80 అని అక్కడ బోర్డు పెట్టారు. ఇంతకుముందు 70 రూపీస్ ఉండింది, ఆటోమేటిక్ 10 రూపాయలు పెంచాల్సి వచ్చింది. ఆ 10 రూపాయలు పెంచిన దాని వల్ల కూడా మాకైతే ఆదాయాలు ఏం లేవు. ఈ రేట్లు పెరిగిన వల్ల, రేట్లు పెంచిన దాని వల్ల మేము పెంచాల్సి వచ్చింది. టిఫిన్ మీద కూడా ఏమైనా పెంచారా? టిఫిన్ మీద ఇంతకుముందు ఎంత ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? టిఫిన్ల మీద కూడా ఈ రోజు నుంచి పెంచాము. లాస్ట్ 2-3-4 డేస్ కంటిన్యూ 40 రూపీస్ చేసాము. ఈ రోజు 50 రూపీస్ చేసాము. ఈ పెంచిన 10 రూపాయలు మా గురించి మాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం ఉండేది ఏం లేదు. ఈ పెంచిన గ్యాస్ రేట్లు, ఆయిల్ ప్యాకెట్లు, రేపు మాపు కిరాణా కూడా పెరిగితే పెరగచ్చు. ఇటు యావరేజ్గా 10 రూపాయలు పెంచాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు ఇంతకుముందు 30-40 రూపాయలు ఉన్న టిఫిన్కే జనాలు ఇంత రేట్లు ఏంటని అడిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు ఇంకా 50 చేస్తామంటున్నారు. మరి అలాంటప్పుడు మరి జనాలు వచ్చి తిని వాళ్ళు క్వశ్చన్ చేసే ఛాన్సెస్ ఏమైనా కనిపించినాయి మీకు? క్వశ్చన్ చేసే ఛాన్సెస్ అయితే కనబడలేదు, కానీ వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మొత్తం పరిస్థితులు వేరేగా ఉన్నాయి. వాళ్ళే అర్థం చేసుకునే చర్యలే తర్వాత తగ్గుతాయా అంటే ఆటోమేటిక్ తర్వాత తగ్గిస్తామని చెప్పాం. ఇప్పుడు మీ దగ్గర స్టాక్ గ్యాస్ ఏమైనా ఉందా అండి, లేకపోతే మీరు బ్లాక్ లో తీసుకుంటున్నారా? బ్లాక్ లో తీసుకుంటున్నాం. అదే ఎంత పడింది మామూలు గ్యాస్ కి? ఎంత పడుతుంది? ఇప్పుడు 3500 పెట్టి తీసుకున్నాం ఈ రోజు. మామూలు గ్యాస్ మీరు రెగ్యులర్ తీసుకుంటే 2300 ఉండేది, అంటే దాదాపు డబుల్. ఓకే, ఇప్పుడు అంత డబ్బులు పెట్టి తీసుకుంటున్నారు. సో ఆ చార్జెస్ అనేది మీల్స్ మీద కానీ టిఫిన్ మీద పెట్టడం కానీ అది మీకు వస్తుందా? మళ్ళీ రీఫండ్ వస్తుందా? రిఫండ్ రాదు. ఇన్నేళ్ల నుంచి హోటల్ చేస్తున్నాం కాబట్టి 25 years నుంచి నడిపిస్తాం. గ్యాస్ వల్ల, ఆయిల్ వల్ల హోటల్ బంద్ అయితే చేసుకోలేము. ఇప్పటి వరకు అలాంటి సిచ్యువేషన్ ఇప్పటిదాకా ఈ 20 సంవత్సరాలల్లో ఇట్లా గ్యాస్ ఆగిపోవడం కానీ దాని వల్ల మీరు లాక్డౌన్ అంటే కరోనా లాక్డౌన్ ఓకే, కానీ మళ్ళీ ఇదే ఫస్ట్ టైం. సో గవర్నమెంట్ కి మీరేం రిక్వెస్ట్ చేయదలుచుకున్నారు? ఒకసారి మీరు అసలు మీరేం కోరుకుంటున్నారు? ఏమైనా ఈ 2-3 రోజుల్లో ఏమైనా సబ్సిడీ ఏమైనా ఇవ్వడమా, లేకపోతే వాటి మీద ఏమైనా దర్యాప్తులు చేసి ఎక్కడ ఏమైనా గోడాములు ఏమైనా స్టాక్ పెట్టారా, ఆ గోడాముల నుంచి రిలీజ్ చేయడమా. ఒకేసారి ఇంత కమిషన్ అయితే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే రానున్న రోజుల్లో ఇప్పటికే మన బెంగళూరు కానీ ముంబై కానీ అందులో డైరెక్ట్ కొన్ని హోటల్స్ డైరెక్ట్ మూసేశారు. ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకున్న హాస్టల్ వాళ్ళు, పీజీ వాళ్ళు, హాస్టల్ వాళ్ళు కొన్ని బంద్ చేశారు. ఇప్పుడు మీరు 25 years నుంచి ఇక్కడ మీరు బ్లాక్ లో కొని మరి ఇక్కడ రన్ చేస్తున్నారంటే మీరు ఉన్నారు కాబట్టి ఏదో డబ్బుల కోసం కాకుండా అర్థమవుతుంది, రెగ్యులర్ కస్టమర్స్ కోసం అర్థమవుతుంది. కానండి ఇప్పుడు మీరు బ్లాక్ లో కూడా కొనడానికి లేకపోతే అప్పుడు హోటల్ మూసేసే పరిస్థితి వస్తే ఏం చేస్తారు? అప్పుడు రీసెంట్ గా మేము ఇప్పుడు నుంచి ఆలోచిస్తున్నాం, ఏమైనా గిట్టీలు అని పెట్టి బట్టీలు కర్రలు అదే కట్టెలతో చేసి మన కస్టమర్లను ఆకట్టుకునేటట్టుగా, మన కస్టమర్లకి మన కాడికి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా దీన్ని కంటిన్యూ చేయాలని. అంటే గ్యాస్ లేకపోయినా మీరు కస్టమర్స్ కోసం వాళ్ళని పోగొట్టుకోవద్దని చెప్పి కట్టెల పొయ్యి మీద చేయడానికి మీరు రెడీ ఉన్నారు. ప్రస్తుతం మనం ఎల్లారెడ్డి కూడా దగ్గర ఉన్న ఒక బాయ్స్ హాస్టల్లో ఉన్నాము. సో ఇక్కడ సార్ ఉన్నారు, ఆ హాస్టల్ సిబ్బంది వాళ్ళు ఉన్నారు. ఏంటి పరిస్థితి? కొన్ని హాస్టల్స్ కూడా ఇప్పుడు మూసేయడం జరిగింది. జస్ట్ గ్యాస్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళు ఫుడ్ పెట్టలేము, మేము అంతంత రేట్లు పెట్టి గ్యాస్ కొని వాళ్ళకి పెట్టలేము అని చెప్పి, 1 రోజు అంటే 2 రోజులు అంటే పెట్టగలుగుతాం కానీ అన్ని రోజులు మేము పెట్టలేము, సో ఇది మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఇప్పటికే కొన్ని హాస్టల్స్ స్వచ్ఛందంగా మూసేయడం జరిగింది. అయితే కొంతమంది మాత్రం ఎన్నో ఏళ్ళుగా విద్యార్థులకు, స్టూడెంట్స్కి ఇబ్బంది కావద్దు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వాళ్ళు జాబ్ కోసం కానీ కోచింగ్ కోసం కానీ ఉంటారు, అలాంటి వాళ్ళని సడన్గా పంపేయొద్దని చెప్పి కొంతమంది ఇట్లా కావాలని వాళ్ళ సొంతంగా డబ్బులు పెట్టుకొని మరి బ్లాక్లో కొనైనా కూడా వాళ్ళకి పెట్టాలని చెప్పి కొంతమంది అయితే ఆ హాస్టల్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు అలాంటి హాస్టల్ దగ్గర మనం ఉన్నాము. సో ఒకసారి సార్తో మాట్లాడదాం, ఏంటి సిచ్యువేషన్ ఏంటి. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు అజయ్ కుమార్. ఈ హాస్టల్ పేరు ఏంటి? విఘ్నేశ్వర బాయ్స్ హాస్టల్. ఎన్నేళ్ళ నుంచి రన్ చేస్తున్నారు సార్ హాస్టల్? మేము 4 years నుంచి రన్ చేస్తున్నాం. ఇప్పుడు గ్యాస్ ఎఫెక్ట్ అనేది అవుతుంది. ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లాంటి ఇబ్బంది? ఇంతకుముందు ఎప్పుడు లేదు.
ఈ యుద్ధ వాతావరణం వచ్చాకే గ్యాస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఉమ్, దీనివల్ల పిల్లలు కానీ హాస్టల్స్ కానీ చాలా సఫర్ అవుతున్నారు. ఉమ్, పిల్లలు కొంతమంది ఊరు వెళ్ళిపోతాం ఖాళీ చేస్తాం అంటున్నారు. ఉమ్, ఈ రోజున 5,000 పెట్టి కట్టిన దొరకని పరిస్థితిలో ఉంది గ్యాస్. ఉమ్. అందుకని మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. మేమనే కాదు, చాలా హాస్టల్లో కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇది త్వరగా పరిష్కరించబడితే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. మామూలుగా ఇప్పుడు సాధారణంగా మీరు గ్యాస్ కొనేటప్పుడు ఎంత ఎంత రేట్ పెట్టుకుంటున్నారు సార్? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎంత? మేము కమర్షియల్ కాబట్టి మాకు 1,800, 1,750 అలాగ దొరుకుతుంది. బట్ ఇప్పుడు బ్లాక్ లో ఇప్పుడు బ్లాక్లో మేము కొన్నామన్నా దొరకట్లేదు. 5,000 చెప్తున్నారు. 5,000 పెట్టినా కొందామన్నా గ్యాస్ దొరికే పరిస్థితిలో లేదు. అందుకని మేము టిఫిన్లు కర్రీలు అవి తగ్గించే వండుతున్నాం. తగ్గించేశారు. మరి మరి స్టూడెంట్స్ మరి పిల్లలు గొడవ ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది. మాకు కొద్దిగా అలవాటు పడిన పిల్లలు మాత్రం పర్వాలేదులా అంటున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళేమో మా పరిస్థితి ఎలాగ మేము వెళ్ళిపోతాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా ఒక్కసారి ఉన్నట్టుండి ఆ పిల్లలు వెళ్ళిపోయినా కూడా మీకు రెంట్స్ ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, ఇన్ని రోజులు మీరు వండిన అవన్నీ ఉంటాయి, మీరు వంట వాళ్ళు కానీ అంతా ఉంటారు కదా. సో వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగే ఇది ఎలా తీసుకుంటారు? మరి మీరు గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకుంటున్నారు? మీ సమస్యను త్వరగా పరిష్కరించమని చెప్తున్నాం. అందుకని మేము చెప్పగలిగేది ఏముందో వాళ్ళకి. ఇప్పుడు మామూలుగా బయట చాలా హాస్టల్స్ అయితే డైరెక్ట్ మూసేశారు. మీరు ఇప్పుడు ఇక్కడ పిల్లలు తెలిసిన వాళ్ళు అలవాటైన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని మీరు మంచి మనసుతోటి ఇంత చేస్తున్నారు. అయినా కూడా చాలా మందికి ఇప్పుడు మీరు మీరే చెప్తున్నారు టిఫిన్లు తగ్గిపోయినాయి. ఎందుకంటే ఏదో 1 రోజు 2 రోజులు అంటే మేము చెప్పగలం, కానీ 1,800కి వచ్చే గ్యాస్ 5,000 బ్లాక్లో తీసుకోవాలన్నా దొరకట్లేదు అంటే ఇప్పుడు మీరు లాస్ట్కి మొత్తానికి ఆపేస్తే పరిస్థితి ఎట్లా ఏంటి? మొత్తానికి ఆపేస్తే పిల్లలు సఫర్ అవుతారు. దాంతో మేము సఫర్ అవుతారు. రెంట్ కట్టుకోవాలి, కరెంట్ బిల్లు కట్టుకోవాలి, వాటర్ బిల్లు కట్టుకోవాలి. ఇవేమి తక్కువ కదా. అవును. సో ఫైనల్ గా ప్రభుత్వానికి మీరు మీ డిమాండ్స్ ఏంటి? ఏం చేయాలి? మా డిమాండ్స్ అంటూ ఏం లేవండి. ఈ సమస్య త్వరగా పరిష్కరిస్తే మంచిదని. అవును. ఈ గ్యాస్ కమర్షియల్ తో పాటు ఇంటి గ్యాస్ కూడా రేటు మొన్న 60 రూపాయలు ఎంతో పెంచారు. సో గ్యాస్ అనేది కమర్షియల్గా కానీ ఇంట్లో కానీ అది నిత్యావసర వస్తువు కాబట్టి సో ఇలాంటి ఇబ్బందులు అయితే ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. సో ఇప్పుడు ఎక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే మన దగ్గరకు ఎఫెక్ట్ పడింది. దాదాపు బెంగళూరు, ముంబై అట్లా సిటీస్లో కూడా హోటల్స్ అన్ని మూసేశారు. ఇప్పుడు పిల్లలకు హోటల్స్ కూడా బయటకు వెళ్ళి తినాలన్నా కూడా హోటల్స్ కూడా బంద్ లేవు. అదే హోటల్స్ కూడా లేవు. ఇప్పుడు అది మనది ఒక దేశం అనే కాదు కదా, మిగతా దేశాలన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయి. ఈ ఒక దేశమనే కాదు, మిగతా దేశాలన్నీ ఎఫెక్ట్ అయినాయి. బెంగళూరు, మద్రాసు అయితే మనకన్నా ముందే ఎఫెక్ట్ అయినాయి. మనకన్నా ముందే. మనకి ఇంకొద్దిగా పర్వాలేదు. మనకు వచ్చింది ఈ 4 రోజుల నుంచి వచ్చింది మనకి ఈ ఎఫెక్ట్. ఇప్పుడు మీరు బయట బ్లాక్ లో కొనడానికి ట్రై చేస్తున్నారా? చేస్తున్నా దొరకట్లేదు. గ్యాస్ లేదు. మాకేసే డీలరే లేదు. ఒక అతను అయితే ఫోన్ ఎత్తడం కూడా మానేసాడు. మీ గ్యాస్ ఎంత వచ్చేది? మాకు నార్మల్గా 1,800 వచ్చి ఇప్పుడు 5,000 అంటున్నారు. అయినా ఇవ్వట్లేదు. హాస్టల్ పరిస్థితి ఎట్లా ఉందమ్మా? ఇప్పుడు కొన్ని హాస్టల్ అయితే మూసేశారు కదా. కరెంట్ ఒక్క తెచ్చుకొని వండుకుంటున్నాం. సిలిండర్ అయిపోతుంది, ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒకవేళ ఉన్నట్టుండి ఇప్పుడు మీరు మీల్స్ పెడతలేదని చెప్పి పిల్లలంతా ఖాళీ చేసిపోతే మీకు ఇబ్బంది కదా, రెంట్లు కట్టుకోవాలి. చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఎన్ని సంవత్సరాలు రన్ చేస్తున్న హాస్టల్ ఇది? 4 years. 4 years అయింది. 4 years లో ఇప్పుడు ఇట్లాంటి ఇబ్బంది ఫేస్ చేశారా? ఏం ఫేస్ చేయలేదు. ఫస్ట్ టైం ఇది. అది ఇప్పుడు గ్యాస్ మీకు 1,800 తీసుకునే గ్యాస్ 5,000 కన్నా కూడా ఎవరు ఇవ్వట్లేదు. మరి ఎట్లా మీరు ఎట్లా ఒకవేళ గ్యాస్ ఇవ్వకపోతే పిల్లలు వెళ్ళిపోతే ఎట్లా? మీ మీద ఆధారపడి మీరు రెంట్లు కట్టుకోవాలి, మీరు పనులు వంట చేసే వాళ్ళు ఉంటారు, అదంతా ఉంటారు కదా. మీరు ఎట్లా ఇస్తారా? మీరు ఎట్లా ఏంటి మరి ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. మరి మీరు గవర్నమెంట్ తో ఏం చెప్పదలుచుకున్నారు? మరి చెప్పండి, అసలు మీ ప్రాబ్లం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? అదే మాకు గ్యాస్ ప్రాబ్లం, ఇంకేం ప్రాబ్లం. సో దాన్ని మీరు ఎట్లా కావాలనుకుంటారు? అదే ప్రాబ్లం మాకు మళ్ళీ రెగ్యులర్ గ్యాస్ తెచ్చిస్తే ప్రాబ్లం లేకుండా, లేకపోతే హాస్టల్లో ఫీజులు కట్టుకోలేకపోతాం. ఇంకా మేము కూడా ఖాళీ చేయాల్సి వస్తుంది. ఇంకా మీరు దీన్నే నమ్ముకున్నారు, మీకు వేరేది ఏం లేదు? మాకు వేరే ఏం లేదు. మేము రెంట్లు కట్టుకొని ఉంటున్నాం. ఇప్పుడు ఒకవేళ మీరు బయట నుంచి 5-6 వేల నుంచి గ్యాస్ తీసుకొచ్చినా కూడా హాస్టల్ ఫీజులు పెంచుతారా? అట్లా పెంచి మీరు అట్లా పెంచితే వాళ్ళు మేము మేము స్టూడెంట్, మాకు పేరెంట్స్ ఇంటికాడ నుంచి పంపిస్తేనే ఇస్తాం కదా. మా కాడ లేవు ఎక్స్ట్రా ఇవ్వడానికి అని అంటారు. మీ హాస్టల్ ఇప్పుడు అట్లా ఎవరైనా వెళ్ళిపోయారా? అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా వెళ్ళలేదు. టిఫిన్ టైం కి పెడుతున్నారు? అయినా కూడా పెడుతున్నాం. మీ దగ్గర గ్యాస్ ఆల్రెడీ ఉందా? అడ్వాన్స్ గ్యాస్ ఉందా, లేకపోతే మీరు బయట నుంచే తీసుకుంటున్నారా? బయట నుంచే తీసుకుంటా, ఏం లేదు. ఇప్పుడు ఇంకో 2 రోజులు అయితే గ్యాస్ మొత్తానికి ఆగిపోతుందని అంటున్నారు. మరి ఏం చేయాలనుకుంటున్నారు? అదే అర్థం కావట్లేదు మాకు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. మొత్తం మూసేయాలంటే మూసేస్తారా? మరి ఇంకా తప్పదు కదా మూసేయాలంటే. ఇంకా గ్యాసే దొరకపోతే మనం ఇంకెట్లా పిల్లలకి అన్నం పెడతారు?
అవును కాబట్టి మీరు ప్రభుత్వానికి ఏంటంటే గ్యాస్ సమస్యను తొందరగా తీర్చాలని అంటున్నారు. తీర్చాలని అని అనుకుంటున్నాను. ప్రస్తుతం మనం శ్రీనగర్ కాలనీ హెచ్పి గ్యాస్ గోడౌన్ లో ఉన్నాము. సో ఇక్కడ చూస్తున్నారు మనం గ్యాస్ షార్టేజ్ ఉన్నా కూడా లోడ్ అనేది దిగుతుంది. అసలు నిజంగా గ్యాస్ షార్టేజ్ ఉందా, లేకపోతే జనాలు వేరే విధంగా అపార్థం చేసుకోవాలంటున్నారా? ఇక్కడ సిబ్బందిని అడిగితే మాకు ఎట్లాంటి షార్టేజ్ లేదు, ఓన్లీ జనాలే అట్లా అపార్థం చేసుకొని అనవసరంగా బుక్ చేసుకుంటున్నారు, మాకు కావాల్సిన గ్యాస్ అయితే ఉందని చెప్తున్నారు. అదే వాళ్ళతో అసలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. మాకు డైలీ 2 వెహికల్ వస్తాయి, 2 వెహికల్ సప్లై అయితే సార్, ఏం ప్రాబ్లం లేదు మాకు. కానీ జనాలు మాత్రమే విపరీతంగా బుకింగ్ చేస్తున్నారు, దానివల్ల మాకు ఈ ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఇంత ముందు కంటే ఎక్కువ బుకింగ్స్ వస్తున్నాయి కదా, ఆ బుకింగ్స్ అయిన వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నారా 1 డేలోనే? రెగ్యులర్గా కేవైసీ చేసుకున్నారు, తర్వాత ఓటీపీ నెంబర్ ఉన్న వాళ్ళకే డెలివరీ అవుతుంది, వేరే వాళ్ళకి లేదు మా దగ్గర. ఇప్పుడు గ్యాస్ అనేది పైనుంచి ఇప్పుడు అక్కడ మనకు ఆగిపోయిందని చెప్పి 4 రోజుల నుంచి అసలు మస్తు ఇబ్బంది ఉందని చెప్తున్నారు. మనకు డెలివరీ మాకు ట్రక్స్ వస్తున్నాయా లేదా, మాకు ముఖ్యం అది డెలివరీ చేస్తున్నామా లేదా మాకు. మీ గోడౌన్కి అయితే ఎప్పటిలాగే స్టాక్ అయితే వస్తుంది, సప్లై అవుతుంది కూడా మాకు. సప్లై అవుతుంది. జనాలే వేరే విధంగా అపార్థం అది చేస్తున్నారు. జనాలే విపరీతంగా బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇది చేస్తున్నారు. అండ్ ఇంకోటి బ్లాక్ లో కూడా గ్యాస్ అనేది అమ్మకం జరుగుతుంది అని చెప్పి బయట చెప్తున్నారు. ఇన్స్పెక్షన్ కూడా చాలా అవుతుంది, సివిల్ సప్లై వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు తిరుగుతున్నారు, పట్టుతున్నారు. కాబట్టి మా దగ్గర ఎటువంటిది బ్లాక్ లేదు. ఇంటి గ్యాస్ కాకుండా కమర్షియల్ గ్యాస్ పర్పస్ లో 1800కి ఇచ్చే ఒక గ్యాస్ సిలిండర్ అనేది దాన్ని 5000కు బ్లాక్ లో అమ్ముతున్నారని చెప్పి చెప్తున్నారు. మా దగ్గర కమర్షియల్ స్టాక్ ఇస్తలేడు, 1 వీక్ అయిపోయింది. కమర్షియల్ షార్టేజ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు మాకు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ గ్యాస్ మీద, వంట గ్యాస్ మీద కూడా 60 రూపాయలు ఎంతో పెరిగింది కదా, అది పెరిగింది మామూలు, జనాలందరికీ తెలుసు. 60 దానికి తగ్గట్లే బుకింగ్స్ కూడా రోజు ఎక్కువ అయిపోతుంది. మీకు ఆ ఎక్కువ బుకింగ్స్ సంబంధించి సరిపడా ఇక్కడ గోడౌన్ లో స్టాక్ సరిపడా స్టాక్ అయితే ఉంటుంది, మాకేం లేదు ప్రాబ్లం. అంటే మీ గోడౌన్ లోనే లేదంటారా? హైదరాబాద్ లో, హైదరాబాద్ సంగతి నా గోదాం సంగతి నేను చెప్తాను. షార్టేజ్ అయితే ఏం లేదు, షార్టేజ్ ఏం లేదు, ఓన్లీ కమర్షియల్ ప్రాబ్లం చాలా ఉంది.